అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటంటే ఐపీసీ సెక్షన్ 124 క్లాజ్ ఏ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడం జరుగుతుంది. వీడియో కొంచెం లెంత్ ఎక్కువగా ఉండొచ్చు, అయినప్పటికీ కూడా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయితే ఈ సెక్షన్ 124 క్లాజ్ ఏ గురించి ఈరోజు మనం మాట్లాడుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా అని అంటే ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఈ సెక్షన్ 124 క్లాజ్ ఏ గురించి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ముందు ఈ ఆర్టికల్లో ఏం చెప్పారు అనే విషయం గురించి ఇప్పుడు చూద్దాం. బ్రిటిష్ వలస పాలన నాటి రాజద్రోహం సెక్షన్ 124 క్లాజ్ ఏ చట్టాన్ని పునః పరిశీలించేంత వరకు ఈ చట్టాన్ని నిలిపివేస్తారా అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇప్పటి వరకు ఈ చట్టం కింద నమోదు చేసిన కేసులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని అడిగింది. వీటికి రేపటిలోగా సమాధానం చెప్పాలని సర్వోన్నత న్యాయస్థానం కేంద్రానికి సూచించింది. రాజద్రోహం చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం నిన్న కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ చట్టాన్ని తామే పునః పరిశీలిస్తామని, సెక్షన్లోని నిబంధనల చెల్లుబాటును పరిశీలించేందుకు న్యాయస్థానం సమయం వెచ్చించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ అఫిడవిట్ను మంగళవారం పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించింది. రాజద్రోహం సెక్షన్ 124 క్లాజ్ ఏ చట్టాన్ని పునః పరిశీలిస్తామని కేంద్రం చెప్పింది. దీనికి ఎంత సమయం పడుతుంది? ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఈ చట్టం కింద ఇప్పటి వరకు ఉన్న నమోదైన పెండింగ్ కేసులు, భవిష్యత్తులో నమోదయ్యే కేసులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనుంది అని వాటిని ఆలోచించాలి. ప్రభుత్వం దీన్ని పునః పరిశీలించేంత వరకు రాజద్రోహం చట్టం అమలును నిలిపివేస్తుందా? అప్పటిదాకా ఈ చట్టం కింద కేసులను నమోదు చేయొద్దని కేంద్రం రాష్ట్రాలకు ఎందుకు చెప్పకూడదు అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనికి కేంద్రం తరపున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ ఈ ప్రశ్నలపై ప్రభుత్వాలతో చర్చిస్తామని తెలిపారు. ఈ చట్టంపై మార్గదర్శకాలను రూపొందించే యోచనలో ఉన్నట్టు చెప్పారు. దీంతో సుప్రీంకోర్టు బుధవారం వరకు కేంద్రానికి గడువు ఇచ్చింది. ఈ న్యూస్ పేపర్లో ఆర్టికల్ని కనుక మనం గమనిస్తే ఈ ఐపీసీ సెక్షన్ 124 క్లాజ్ ఏ ఏదైతే ఉందో దానిని రద్దు చేయాలి, దానిని తొలగించాలి అనే విషయం మనకు అర్థమవుతుంది. అయితే ఎందుకు ఈ ఐపీసీ సెక్షన్ 124 క్లాజ్ ఏని తొలగించాలి, ఎందుకు దీన్ని రద్దు చేయాలి అనే విషయాల గురించి తర్వాత మాట్లాడుకుందాం. అసలు ఈ ఐపీసీ సెక్షన్ 124 క్లాజ్ ఏలో ఏముంది, ఈ 124 క్లాజ్ ఏ ఏం చెప్తుంది అనే విషయాల గురించి ఇప్పుడు చూద్దాం. ఈ ఐపీసీ సెక్షన్ 124 క్లాజ్ ఏ ఏం చెప్తుంది అంటే రాజద్రోహం గురించి చెప్తుంది. రాజద్రోహం అంటే ఏమంటే ఎవరైనా ఒక వ్యక్తి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి కావాలని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి ప్రజలలో హింసని ప్రేరేపించినట్లయితే అతని మీద ఈ సెక్షన్ ఐపీసీ సెక్షన్ 124 క్లాజ్ ఏ ప్రకారం రాజద్రోహం కింద కేసు అవ్వడం జరుగుతుంది, అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ అరెస్ట్ చేసిన వ్యక్తికి, ఈ సెక్షన్ కింద అరెస్ట్ చేసిన వ్యక్తికి బెయిల్ దొరకదు. అయితే ఈ ఐపీసీ అంటే ఏంటి అనే విషయాలు కనుక మనం చూసుకుంటే ఇండియన్ పీనల్ కోడ్ ఇది ఎప్పుడు వచ్చింది అంటే 1860లో ఈ ఐపీసీ రావడం జరిగింది. ఈ ఐపీసీ అంటే ఏంటి, ఏం చేస్తుంది? ఈ ఐపీసీ అంటే ఈ ఇండియన్ పీనల్ కోడ్ ద్వారా ఎవరైతే శిక్షలు చేసింటారో, ఇలాంటి ఏవైతే నేర చరిత్ర ఉంటుందో, ఏవైతే నేరాలు ఉంటాయో ఆ నేరాలకు తగిన శిక్షలు ఈ ఐపీసీ సెక్షన్ల ద్వారా విధించడం జరుగుతుంది. దీనిని 1860లో తీసుకురావడం జరిగింది. అయితే ఈ సెక్షన్ 124 క్లాజ్ ఏ ఎప్పుడు రావడం జరిగింది? అయితే ఈ 124 క్లాజ్ ఏ సెక్షన్ 124 క్లాజ్ ఏ దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. దానికంటే ముందు ఈ సెక్షన్ 124 క్లాజ్ ఏని ఎప్పుడు తీసుకురావడం జరిగింది అని అంటే బ్రిటిష్ ప్రభుత్వం, మన దేశంలో బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలిస్తున్న సమయంలో 1870 సంవత్సరంలో ఒక సవరణ ద్వారా ఈ సెక్షన్ 124 క్లాజ్ ఏని థామస్ స్టీఫెన్సన్ అనే ఒక బ్రిటిష్ కుక్క తీసుకురావడం జరిగింది. ఈ సెక్షన్
124 క్లాజ్ ఏని. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎవరైనా పత్రికలు కానీ ఎవరైనా స్పీచ్లు కానీ ఇలా చేసినప్పుడు ప్రభుత్వ విధానాలకు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా పత్రికలను ప్రచురించినా ఎవరైనా సంభాషణలు చేసినా సమావేశాలు ఏర్పాటు చేసిన ఈ సెక్షన్ 124 క్లాజ్ ఏ కింద కేసులు పెట్టడం జరిగేది. అయితే ఈ సెక్షన్ 124 క్లాజ్ ఏ కింద మొట్టమొదటిసారిగా 1891 సంవత్సరంలో చంద్రబోస్ అనే మన భారతీయుడికి బ్రిటిష్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఒక పత్రికను ప్రచురించినందుకు ఈ సెక్షన్ కింద అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మన గాంధీజీ గారిని చాలామందిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనకు ఒక విషయం బాగా క్లారిటీగా అర్థమవుతుంది. ఈ సెక్షన్ 124 క్లాజ్ ఏ అనేది ఎప్పటి నుంచి అమలులో ఉంది అనే విషయం మనకి క్లారిటీగా అర్థమవుతుంది. బ్రిటిష్ ప్రభుత్వం ఏదైతే ఉందో అప్పటి నుంచి ఈ సెక్షన్ 124 క్లాజ్ ఏ అనేది ఇప్పటి వరకు అమలులోనే ఉంది. ఒక విషయం చెప్పాలి అంటే ఈ సెక్షన్ 124 క్లాజ్ ఏ అనేది రాజకీయ నాయకుల యొక్క హక్కు. అయితే మన సాధారణ పౌరులకు, మన భారతీయ పౌరులకు ఉన్న హక్కు ఏంటి? ఆర్టికల్ 19 క్లాజ్ 1 ఆఫ్ ఏ ఏం చెప్తుంది అంటే వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛా హక్కు. ఈ భావ ప్రకటన స్వేచ్ఛా హక్కు ద్వారా ఎవరైనా సరే భారతీయ పౌరుడు తను ఏమనుకుంటున్నాడో ఆ విషయాన్ని స్వేచ్ఛగా వ్యక్తపరచుకోవచ్చు. పత్రికల ద్వారా అవ్వచ్చు, సినిమాల ద్వారా అవ్వచ్చు, సమావేశాల ద్వారా అవ్వచ్చు. ఇలాంటి స్వేచ్ఛ, ఈ భావ ప్రకటన స్వేచ్ఛ మనకి ఆర్టికల్ 19 క్లాజ్ 1 ఆఫ్ ఏ కల్పించడం జరిగింది. అయితే ఈ ఆర్టికల్ 19 క్లాజ్ ఆఫ్ 1 ఏకి ఈ భావ ప్రకటన హక్కు, ఈ భావ ప్రకటన స్వేచ్ఛ ఏదైతే ఉందో దానికి ఈ సెక్షన్ 124 క్లాజ్ ఏ భంగం కలిగిస్తుంది, విరుద్ధంగా ఉంది. ఎలా అంటే ఈ సెక్షన్ 124 క్లాజ్ ఏ ప్రకారం ఎవరైనా ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఒక విమర్శ చేసిన, తన భావాన్ని వ్యక్తపరచుకున్న దీనికి ఈ సెక్షన్ కింద అరెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇండైరెక్ట్గా కాదు, డైరెక్ట్గా మన పౌరుల హక్కు, ఈ భావ ప్రకటన హక్కు ఏదైతే ఉందో ఆర్టికల్ 19 క్లాజ్ 1 ఆఫ్ ఏ మనకి కల్పించే భావ ప్రకటన హక్కు ఏదైతే ఉందో దానికి భంగం కలుగుతుంది. అయితే ఇప్పటికీ కూడా మన దేశంలో ఈ సెక్షన్ 124 క్లాజ్ ఏ అనేది అమలులోనే ఉంది. దీని కింద ఎవరైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా విమర్శలు చేసిన, తన భావాన్ని వ్యక్తపరచుకున్న, ఈ ప్రభుత్వ విధానాల మీద తన భావాన్ని తెలిపిన, ఏం ఆలోచిస్తున్నారో ఆ విషయాన్ని కనుక తెలిపిన, దీని మీద ఈ సెక్షన్ 124 క్లాజ్ ఏ కింద ఇప్పటికి కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ దేశద్రోహం, ఈ రాజద్రోహం ప్లేస్లో ఈ ఆర్టికల్ 124 క్లాజ్ ఏ ఏం చెప్తుంది అంటే రాజద్రోహం గురించి చెప్తుంది. కానీ ఇప్పుడు మన దేశంలో ఈ సెక్షన్ 124 క్లాజ్ ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేసే దేశద్రోహం కింద అరెస్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. అయితే ఈ 124 క్లాజ్ ఏ సెక్షన్ ఏదైతే ఉందో దీనిలో ఎక్కడా కూడా దేశద్రోహం గురించి పేర్కొనబడలేదు. అసలు దేశద్రోహం అంటే ఏంటి అంటే దేశ సమైక్యతను దెబ్బతీసినా కానీ, దేశ ఐకమత్యాన్ని దెబ్బతీసినా కానీ దేశద్రోహం అంటారు. మతాల పట్ల చిచ్చు పెట్టడం, ప్రజల్లో హింసని సృష్టించడం, కావాలనే ఒక ప్రభుత్వం మీద దిగిపోవాలి అని చెప్పేసి కావాలనే ఉద్దేశపూర్వకంగా ఇలాంటి చర్యలు, ఇలాంటి సంభాషణలు చేసిన, తన భావాన్ని వ్యక్తపరచుకున్న, వ్యతిరేకంగా ప్రభుత్వానికి ప్రవర్తించి హింసని సృష్టిస్తే అది రాజద్రోహం కింద 124 క్లాజ్ ఏ కింద అరెస్ట్ చేయొచ్చు. కానీ ఇలాంటి చర్యలు లేకున్నా కూడా తమ భావాన్ని వ్యక్తపరచుకుంటే ఆర్టికల్ 19 క్లాజ్ 1 ఆఫ్ ఏ ఏం చెప్తుంది అంటే భావ ప్రకటన హక్కు. ఎవరన్నా కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు అంటే కంట్రోల్గా ఏదైనా కూడా
వ్యక్తపరచుకునే హక్కు ఆర్టికల్ 19(1)(a) మనకి కల్పిస్తుంది. దాని ప్రకారం ఎవరైనా కానీ వ్యక్తపరచుకోవచ్చు. కానీ దీనికి విరుద్ధంగా ఈ సెక్షన్ 124 క్లాజ్ ఏ ఉందని చాలామంది చెప్పడం జరుగుతుంది. చాలామంది దీనిని తొలగించాలి అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ ఆర్టికల్లో చూసింది కూడా అదే. ఈ సెక్షన్ 124 క్లాజ్ ఏని తొలగించాలి అని చెప్పేసి ఇప్పుడు నిర్ణయించుకోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఈ సెక్షన్ 124 క్లాజ్ ఏ కింద ఎవరినైనా అరెస్ట్ చేశారా మన దేశంలో? ఎవరి మీదైనా కేసులు పెట్టారా అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 2012-2013 సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రంలోని కుడంకుల్ల అనే ప్రాంతంలో ఒక అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించిన సందర్భంలో ఆ అణు విద్యుత్ కేంద్రం ఏదైతే ఉందో చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల్లో నివసిస్తున్న ప్రజలకు ఇది చాలా ప్రమాదకరమని ఆ ప్రజలు భావించి ఈ అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా ఆ ప్రజలు ఉద్యమం చేయడం జరిగింది. ఆ ఉద్యమం చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో 9,000 మంది, దాదాపుగా 9,000 మంది పైన ఈ సెక్షన్ 124 క్లాజ్ ఏ కింద అరెస్టు చేయడం జరిగింది, కేసు పెట్టడం జరిగింది. అయితే ఇదేమైనా రాజద్రోహమా? ఇదేమైనా దేశద్రోహమా? వారికి ఇదొక ప్రమాదకరమని భావించి వారు ఉద్యమం చేయడం జరిగింది. దీనిని వ్యతిరేకించినందుకు వారి మీద రాజద్రోహం కేసు బుక్ చేయడం జరిగింది, దేశద్రోహం కేసు బుక్ చేయడం జరిగింది ఈ సెక్షన్ 124 క్లాస్ ఏ కింద. అదేవిధంగా 2018 సంవత్సరంలో జార్ఖండ్ రాష్ట్రంలోని ఆదివాసులు తమ హక్కుల కొరకు ఉద్యమించిన సందర్భంలో ఈ సెక్షన్ 124 క్లాస్ ఏ కింద అరెస్టు చేయడం జరిగింది, కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ జార్ఖండ్ రాష్ట్రంలో 10,000 మంది, తమిళనాడు రాష్ట్రంలో 10,000 మంది, ఇలా 20-30 వేల మంది మీద ఈ సెక్షన్ 124 క్లాజ్ ఏ కింద కేసులు బుక్ చేయడం జరిగింది, కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ కేసులన్నీ నిలబడాయా, ఈ కేసులన్నీ నిరూపితమయ్యాయా అనే విషయాలు కనుక మనం చూసుకుంటే NCRB నేషనల్ క్రైమ్ రిపోర్టింగ్ బ్యూరో ఇది ఏదైతే ఉందో ఇది ఇప్పటి వరకు 2014 నుంచి 2018 సంవత్సరం వరకు ఈ 124 క్లాజ్ ఏ దేశద్రోహం కింద ఏవైతే కేసులు బుక్ అయ్యాయో, కేసులు నమోదయ్యాయో ఆ కేసులలో ఓన్లీ 10 లేదా 10 కంటే తక్కువ 7, 10,000, 20,000లో జస్ట్ మనం ఏళ్లలో లెక్క పెట్టే 10 సంఖ్యలు లేదా 7 సంఖ్యలలో మాత్రమే రాజద్రోహం కింద కేసు నిరూపితమైనాయి కేసులు. మిగతా ఈ 20-30 వేలన్నీ ఈ రాజద్రోహం కేసులు కాదు అని కొట్టివేయడం జరిగింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ రాజద్రోహం కేసు ఏదైతే ఉందో ఈ సెక్షన్ 124 క్లాజ్ ఏని ఏ విధంగా ఉపయోగిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రభుత్వాలకి వ్యతిరేకంగా మాట్లాడిన ఈ రాజద్రోహం కేసు పెట్టడం జరుగుతుంది. ఏదైనా ఒక ఉద్యమం చేసినా ఈ రాజద్రోహం కేసు కింద, ఈ దేశద్రోహం కేసు కింద కేసు నమోదు చేయడం జరుగుతుంది. అయితే రాజ్యాంగం మనకు కల్పించిన ఆర్టికల్ 19 క్లాజ్ 1(a) ప్రకారం భావ ప్రకటన హక్కు నెగ్గుతుందా లేదా సెక్షన్ 124 క్లాజ్ ఏ నెగ్గుతుందా అంటే ఖచ్చితంగా ఈ భావ ప్రకటన హక్కే నెగ్గుతుంది. మనకు రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 19 క్లాజ్ 1(a) ఏదైతే మనకు భావ ప్రకటన స్వేచ్ఛ కలిగించిందో ఆ హక్కే ఖచ్చితంగా నెగ్గుతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంతకుముందు IPC సెక్షన్ 66 క్లాజ్ ఏ అని ఒక సెక్షన్ ఉండేది. ఈ సెక్షన్ ప్రకారం ఎవరైనా ప్రసార మాధ్యమాల ద్వారా లేదా సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా ప్రసంగించినట్లయితే, ఎవరైనా వీడియోలు చేసినట్లు అయితే ఈ సెక్షన్ కింద అరెస్ట్ చేయడం జరిగేది. అయితే ఈ సెక్షన్ని పార్లమెంటు రద్దు చేయడం జరిగింది. ఇది ఎవరి కేసులో అంటే శ్రేయా సింగ్ అనే కేసులో ఈ సెక్షన్ని రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే భావ ప్రకటన హక్కుకు ఇది భంగం కలిగించేలా ఉంది, వాక్ స్వాతంత్రానికి ఇది భంగం కలిగించేలా ఉంది అనే ఉద్దేశంతో ఈ సెక్షన్ 66 క్లాజ్ ఏని రద్దు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ 124 క్లాజ్ ఏని ఎందుకు రద్దు చేయడం లేదు అంటే ఈ ఆర్టికల్ 19 క్లాజ్ 1(a) పౌరులకు భావ ప్రకటన హక్కు, పౌరుల యొక్క స్వేచ్ఛా హక్కు,
ఈ సెక్షన్ 124 క్లాజ్ ఏ అనేది రాజకీయ నాయకులకు ఉన్నటువంటి హక్కు. అంటే వారి మీద ఎలాంటి విమర్శలు చేసినా, వారి విధానాలని వ్యతిరేకించినా వారు కాపాడుకోవడానికి ఈ సెక్షన్ ఉపయోగించడం జరుగుతుంది. అందువల్లే ఈ సెక్షన్ ఇంతవరకు రద్దు అవ్వలేదు. ఈ సెక్షన్ ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తి అయ్యింది. 153 సంవత్సరాలు పూర్తి అయింది. 1870 సంవత్సరంలో వచ్చిన ఈ సెక్షన్ 124 క్లాజ్ ఏ అనేది ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. అయితే చాలామంది దీన్ని రద్దు చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది ఈ సెక్షన్ 124 క్లాజ్ ఏ యొక్క ముఖ్య ఉద్దేశం. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే పవర్ పోయింది, దానివల్ల నేను ఏమైతే చెప్పాలనుకున్నానో అది పూర్తిగా చెప్పాను అని చెప్పేసి నేను భావిస్తున్నాను. జై హింద్.